నమస్తే మీ అందరికి కూడా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల తరపు నుండి మీ అందరికి కూడా ఒక ముఖ్య సమాచారం ఉంది. సో ఈ రోజులలో చాలామందికి ఆరోగ్యం పట్ల ఒక మంచి అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో అందులో భాగంగానే శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో మేము ప్రతి నెల కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణబిందు ప్రాశనం అనే ఆయుర్వేదిక్ మందు వేయడం జరుగుతుంది. సో కొంతమంది పేరెంట్స్ యొక్క ఆనందం మేము దాని ద్వారా చూసాము. స్వర్ణబిందు ప్రాశనం అనే ఆయుర్వేదిక్ మందు వేయడం ద్వారా వాళ్ళలో మంచి మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల, ఆకలి బాగా అవడం, జీర్ణశక్తి బలపడటం వీటి చాలా బెనిఫిట్స్ అనేవి జరిగాయండి. సో ఇవన్నీ కూడా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో ఇక్కడ నిరంతరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో మీ చిన్నపిల్లలకు ఇలా స్వర్ణబిందు ప్రాశనం అనే ఆయుర్వేదిక్ మందు వేయండి. అదేవిధంగా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి నిరంతరంగా. సో మీరు మీ జీవితంలో ఏది చేయాలన్నా మంచి ఆరోగ్యం కావాలండి. సో అలాంటి ఆరోగ్య పరిరక్షణకై ఆయుర్వేదం అనేది చాలా మంచి సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. సో ఇప్పుడు మనం మెయిన్గా మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే మనకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం బాగుండాలంటే మనం అనేక రకాలు ఇప్పుడు డబ్బు సంపాదిస్తాం. ఆ డబ్బు కూడా మనం దేనికి సంపాదిస్తున్నాం అంటే మనం సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలనే కదా. సో అలాంటి సుఖశాంతులు, ఆనందం దొరకాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. అలాంటి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించేదే ఆయుర్వేద వైద్యశాస్త్రం. ఎందుకంటే ఆయుర్వేదాన్ని కేవలం చెప్పింది మామూలు మనుషులు కాదండి. సాక్షాత్ పగలు రాత్రి కష్టపడి తపోమయ జ్ఞానం అంటే వాళ్ళు నిరంతరంగా తపం చేసి ఆర్జించిన జ్ఞానమే ఆయుర్వేద జ్ఞానం. సో కాబట్టి అలాంటి ఋషువులను అందించిన ఈ గొప్ప ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని మీ జీవితంలో కూడా తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని శ్రీ ధన్వంతరి మహాస్వామి చరణాలకు ప్రార్థిస్తూ మీ వైద్యుడు డాక్టర్ ఉప్పన్వార్ గణేష్ పాటిల్. ధన్యవాదాలు.